హాయ్ అందరికీ నమస్తే. నేను ఈరోజు మీకు మంచి వెజ్ కర్రీ చేసి చూపిస్తానండి. ఇది డాబాల్లో రెస్టారెంట్లో అన్నిట్లో దొరుకుద్ది. మెనూలో కంపల్సరీగా ఉంటుంది, మీరు కూడా తినే ఉంటారు. కడాయి వెజ్ కర్రీ. దీన్ని మీరు చపాతీలో కానీ రోటీలో కానీ జీరా రైస్లో కానీ చాలా టేస్టీగా ఉండేట్టుగా కలుపుకొని తినొచ్చు అనమాట. ఓకే, దీన్ని ఎలా చేయాలో మీకు ఇంట్లో చేసుకునే విధంగా నేను కొలతలతో చేసి చూపిస్తాను. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు, అతి రుచికరమైన కడాయి వెజ్ కర్రీ మీకు చేసి చూపించేస్తా. పదండి చేసేద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు చెప్పేస్తానండి. ఒక క్యాలీఫ్లవర్ అండి, ఒకటి క్యాప్సికమ్ము, 100 గ్రాములు పచ్చి బఠాణీ, అలాగే 2 క్యారెట్, 3 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 బంగాళదుంపలు, ఒక 100 గ్రాములు బీన్స్. ఇవ్వండి మన కడాయి వెజ్ కర్రీకి కావాల్సిన కూరగాయలు. ఓకే, ఇప్పుడు వీటన్నిటిని కట్ చేసి చక్కగా ప్లేట్లో విడివిడిగా పెట్టేసుకుందాం. ఓకే, ముందుగా బంగాళదుంప తొక్క తీసుకొని నేను చూపించిన సైజులో కరెక్ట్గా కోసి పెట్టుకోండి. ఇదిగో చూసారా, ఈ విధంగా కోసుకొని నీళ్ళల్లో వేసుకోండి. ఇప్పుడు బీన్స్ కూడా నేను కోసిన విధంగానే కోసుకొని పక్కన పెట్టుకోండి. క్యాలీఫ్లవర్ కూడా ఇదిగో ఇలా నేను కోసినట్టుగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోండి. క్యారెట్ కూడా ఈ సైజులో కోసి పెట్టుకోండి. ఓకే, క్యాప్సికమ్ లోపల తెల్లగా ఉన్న పదార్థాన్ని అంతా తీసివేసి ఇదిగో ఈ సైజు కొంచెం పెద్ద ముక్కలుగానే కోసుకోండి. ఇలా కోసుకుంటే మనం తినేటప్పుడు పంటి కింద పడి చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఇదే విధంగా ఒకే ఒక్క ఉల్లిపాయని ఈ విధంగా పొరలు తీసి చక్కగా కోసి పెట్టుకోవాలండి. మిగిలిన 2 ఉల్లిపాయని కూరలోకి సన్నగా కోసి పక్కన పెట్టుకోవాలి. కూరగాయలు కోసేస్తున్నాం కదండి, ఇకపోతే ఒక మసాలా పొడి వేసుకోవాలండి. దానికి కావాల్సిన పదార్థాలు ఎక్కడని చూడండి చెప్తాను. 4 ఎండుమిరపకాయలు, 1 చెంచా మిరియాలు, 2 చెంచాల ధనియాలు, 1 చెంచా జీలకర్ర, 1 చెంచా సోంపు. ఇవన్నీ దోరగా వేయించేసుకుని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఓకే, కడాయిలా పొయ్యి మీద పెట్టుకుందామండి. ఇది వేడెక్కేలోపు మిగతా పదార్థాలు కూడా చూపించేస్తా. 3 మీడియం సైజు టమాటాలు పేస్ట్ చేసి ఇలా పెట్టుకోవాలండి. అలాగే ఒక 4 చెంచాలు క్రీమ్ అనమాట. నేనైతే మేగడ క్రీమ్గా చేసి పెట్టుకున్నాను. ఒకే 1 చెంచా కస్తూరి మేతి కూడా ఇలా పక్కన పెట్టుకోవాలి. ఓకే, ఇంట్లో మేగడ కనుక లేకపోతే మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్ క్రీమ్ అనేది తెచ్చుకోండి. ఓకే, ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని దోరగా వేయించుకుని పొడి చేసి పక్కన పెట్టుకుందాం. చూసారా, ఇవన్నీ దోరగా వేగినాయి కదా, వీటిని ఇప్పుడు ఈ విధంగా పొడి చేసి రెడీగా పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు కడాయి పెట్టుకుని 2 చెంచాలు నూనె వేసుకుందామండి. నూనె వేడెక్కగానే బీన్స్, క్యారెట్, బంగాళదుంప ముక్కలు వేసుకుని వేయించుకుందాం. ఇవి 7-8 నిమిషాలు వేగాలండి. ఇవి ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకుందామండి. 5 నిమిషాలు అయిందండి. ఇప్పుడు క్యాలీఫ్లవర్ కూడా వేసుకుని ఒక 3 నిమిషాల పాటు వేయించుకుని దింపేసుకుందాం. మొత్తం కలిపి 8 నిమిషాలు వేగినాయండి. ఇప్పుడు తీసి వేరే ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు 2 చెంచాలు నూనె వేసుకొని క్యాప్సికమ్, ఉల్లిపాయలు కూడా 2 వేయించుకుని పక్కన పెట్టుకుందాం. ఇదొక్క 3-4 నిమిషాలు వేగితే సరిపోతుందండి. వేరే ప్లేట్లో తీసేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఫైనల్ ప్రిపరేషన్ అండి. 3 చెంచాలు నూనె వేసుకుని 1 చెంచా జీలకర్ర వేసుకుందాం. వెంటనే కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, 2 ఎండుమిర్చి కూడా వేసుకొని 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకుందాం. ఇప్పుడు 1/2 చెంచా ఉప్పు, 1/2 చెంచా పసుపు, 1 చెంచా కారం, ఇవన్నీ ఒకసారి ఇలా కలుపుకొని 2 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయింది కదండి. ఇప్పుడు 50 ml నీళ్ళు పోసుకుందాం.
ఇదంతా ఒక్కసారి అలా కలుపుకొని నూనె పైకి వచ్చే వరకు దీన్ని వేగనిద్దాం. చూసారా, నూనె పైకి వచ్చింది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా జ్యూస్ కూడా వేసేసుకుందాం. ఈ టమాటా పేస్ట్ పచ్చివాసన పోయే వరకు 4 నిమిషాల పాటు ఉడకనిద్దాం. చూసారా, నూనె పైకి వచ్చింది. ఇప్పుడు పచ్చి బఠానీతో పాటు ముందుగా వేయించుకున్న 4 కూరగాయ ముక్కలు వేసేసుకుందాం. ఉల్లిపాయ క్యాప్సికమ్ మాత్రం ఇప్పుడు కాదండి, ముందుగా ఇవి వేసుకుందాం. ఇది ఒక్కసారి ఇలా కలుపుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా వేసేసుకుందాం. ఈ మసాలా వేసాక 3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 200 ml వాటర్ పోసుకుని ఒక్కసారి అలా కలిపేసుకుని మూత పెట్టుకుని సన్న మంట మీద ఒక 8-9 నిమిషాలు అలా ఉడకనిద్దాం. ఎనిమిది నిమిషాలు అయిందండి, మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఉల్లిపాయలు క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకుందామండి. ఒక చెంచా గరం మసాలా, ఒక చెంచా కస్తూరి మేతి కూడా వేసుకుని ఒక్కసారి అలా కలుపుకుందాం. ఇప్పుడు 4 చెంచాలు క్రీమ్ వేసుకుందామండి. ఇదంతా ఒక్కసారి అలా కలుపుకొని 3 చెంచాలు నీళ్ళు వేసుకుందాం. దీన్ని ఒక్క 2 నిమిషాలు అలా ఉడకనిచ్చి కొంచెం కొత్తిమీర వేసుకుని దింపేసుకుందామండి. ఉప్పు చూసుకుందామండి. ఫైనల్గా పర్ఫెక్ట్గా సరిపోయినాయి అన్నీ. ఇదంతా ఒక్కసారి అలా కలిపేసుకుందామండి. అంతేనండి, మన రెస్టారెంట్ డాబాల్లో దొరికే కడాయి వెజ్ కర్రీ రెడీ. ఇప్పుడు వేడి వేడి చపాతీ వేసుకుని టేస్ట్ చేసి చూసేద్దాం. జంపర్ మే బంపర్, సూపర్ టేస్ట్. మామూలుగా లేదండి కడాయి వెజ్ కర్రీ. టేస్ట్ మాత్రం అదిరిపోయింది, సూపర్ టేస్ట్. ఆహా, మైండ్ పోతుందండి తింటుంటే. టేస్ట్ అలా ఉంది. వారే వా, కాయగూరలన్నీ భలే ఉడికాయండి, భలే టేస్ట్ ఉన్నాయి. ఒక్కొక్క కూరగాయ ఒక్కొక్క టేస్ట్ ఉంది, అంత బాగుంది అనమాట. చపాతీ తుంపి ఇలా నిండా తీసుకోవాలండి, ముక్కలన్నీ కలిపి ఆ టేస్టే వేరు. వారే వా, ఆహా ఏమి రుచి, తిందా మై మరచి. అట్లా ఉందండి, అంత రుచిగా ఉంది. పాటలు వచ్చేస్తున్నాయి ఇంత టేస్ట్గా. ఇది టేస్ట్ అంటే. మీకు కూడా ఇలాగే తినాలని ఉందా? తప్పకుండా ఇలా ఇంట్లో ట్రై చేయండి. తప్పకుండా ఇలా చపాతీ చేసుకొని ఈ కడాయి వెజ్ కర్రీతో ఆస్వాదిస్తూ
ఆనందంగా టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ తినవచ్చు. ఓకే, ఇలా కాయగూరలు అన్నీ కలిపి ఇలా చేసుకుంటే టేస్ట్ ఎందుకు లేదండి, టేస్ట్ అంతా మన అరిటాకులోనే ఉంటుంది, దాని నుంచి మన నోట్లోకి వెళ్ళిపోద్ది. ఏమంటారు? అప్పుడు దీనివల్ల మనకు వచ్చేది మంచి ఆరోగ్యం. అలాంటి కూరగాయలు పడినాయి. ఇప్పుడు ఇలా కూరగాయలు అన్నీ మిక్సింగ్ చేసి రోజు ఏదో ఒక వంట చేసుకోవచ్చు అండి, రకరకాలుగా చేసుకోవచ్చు. కానీ మీరు మాత్రం ఇది తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా తినాలండి, ఆఖరి ముద్ద కదండి, ఇలాగే తినాలి. కూర టేస్ట్ చాలా బాగుందండి. 2 ముక్కలు ఇలా తినాలని నాకు క్యాలీఫ్లవర్ అంటే చాలా ఇష్టం అండి. లాస్ట్లో ఇలా తింటే కానీ తృప్తి ఉండదండి. మీరు కూడా ఇలాగే తింటారు, ఇది నా పందెం. తప్పకుండా మీరు ఇలా ట్రై చేయండి నేను చేసినట్టుగా. మీరు కనుక ఇలా తినకపోతే అప్పుడు నన్ను అడగండి, అంత టేస్ట్ ఉంటుంది. చాలా అంటే చాలా తృప్తిగా తిన్నానండి. మీరు కూడా ఇలాగే చేసుకుని తింటే మీరు నాలాగే తింటారు. ఓకే, మా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.